హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సరికొత్త సమీకరణం తెర మీదకి వచ్చింది టీడీపీ అంటేనే కమ్మ పార్టీ కమ్మ కుల జాతి పార్టీ అనే ఒక ముద్ర స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసిందే ఈ నేపథ్యంలో అంటే ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో టీడీపీ జనసేన కూటమి కడుతున్న నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన కీలకమైన నేతలు అసలు జనసేనతో పొత్తేందుకు అని చంద్రబాబు నాయుడు చెవిలో జోరిగా లెక్క పోరు పెడుతున్నారట వైసీపీ యాంటీ ఓటు జగన్ పరిపాలన మీద విరక్తితో ఉన్న జనం ఆబ్వియస్లీ టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నారు అత్యధిక మెజార్టీతో అత్యధిక స్థానాల్లో టీడీపీ గెలవబోతున్న తరుణంలో అసలు జనసేనతోన పొత్తు అవసరమా అన్న సరికొత్త ఈక్వేషన్ను చంద్రబాబు ముందు ఉంచుతున్నారట కమ్మ నేతలు సో ఇది ఎటువైపు దారితీస్తుందన్నది రాబోయే రోజుల్లో తేలనుంది ఒకసారి మనం చరిత్రను కనుక తిరిగేస్తే 2009లో ప్రజారాజ్యం పార్టీని నెలకొల్పిన తరుణంలో చిరంజీవిని బొందబెట్టిందే కమ్మ సామాజిక వర్గం అన్న ఈక్వేషన్ ఉంది అప్పట్లో కమ్మ మీడియా కమ్మ కుల నేతలు ప్రజారాజ్యం అధినేతగా చిరంజీవి మీద ఎట్లాంటి అబాండాలేశారో ఆ పార్టీని రెండుగా చీల్చేలాగా ఎట్లాంటి కుట్రలు కుయుక్తులు పన్నారో చరిత్ర ఆల్రెడీ తెలిసిందే సేమ్ అట్లాంటి కుట్రలే అప్పటి కుట్రలనే మరొకసారి పవన్ కళ్యాణ్ మీద ప్రయోగించబోతున్నారట ఈ కమ్మ నేతలు పలు వేదికల మీద మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అని బాలకృష్ణ డైలాగులు కూడా చెప్పిన సందర్భం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి గతంలో బాలయ్య బాబు చేసిన డైలాగులు కూడా చెప్పిన డైలాగులు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి వాళ్ళు ఎప్పుడు కూడా మా బానిసలే కుక్కలాగా మా కింద పడి ఉండాల్సిందే అని చెప్పి బాలయ్య బాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఈ నేపథ్యంలో కమ్మ నేతలు చేస్తున్న లాబియింగ్ ఎంతవరకు ఫలిస్తుంది చంద్రబాబు ఇప్పుడు అంటే అధికారంలోకి వచ్చేందుకు అన్ని రకాల ఆప్షన్స్ ఆయన పెట్టుకొని ముందుకెళ్తున్న పరిస్థితిలో జనసేనను దూరం చేసుకుంటారా కమ్మకుల నేతల ప్రలోభాలను దృష్టిలో పెట్టుకొని ఆయన జనసేనను దూరం చేసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది ఇప్పటికే 2 సార్లు అంటే 2014 ఎన్నికల్లో చంద్రబాబు సమర్థత ఆయన అనుభవం ఆంధ్రప్రదేశ్కు పనికొస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినా కూడా ఆయనకు సపోర్ట్ చేయడం ఆ ఎన్నికల్లో చంద్రబాబు గెలవడం ఆ తర్వాత జనసేనను పక్కన పెట్టడం పవన్ కళ్యాణ్కి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఇప్పటికీ జనసేన కార్యకర్తల్లో తీవ్రమైన నిర్వేదాన్ని నింపింది మరొకసారి 2019లో సోలోగా ఫైట్ చేసినా కూడా అంతిమంగా చంద్రబాబుకు మేలు చేసేలాగానే పవన్ కళ్యాణ్ పావులు గదిపారన్న ముద్ర ఉంది ఈ నేపథ్యంలో 2024లో కూడా చంద్రబాబుతోనే అంటకాగడం అంటే 15 ఏళ్ల పాటు కూడా చంద్రబాబుతోనే పొత్తులకు వెంపర్లాడడం తప్పిస్తే స్వయంగా ఎదగాలన్న ఆలోచన పవన్ కళ్యాణ్కి లేకపోవడం ఏంటని జనసేన కార్యకర్తలు ఒకవైపు ఆయన మీద ఒత్తిళ్లు తీసుకొస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగులు ఎటువైపు ఉండబోతున్నాయి అన్నది కూడా ఆసక్తికరంగా మారింది మరోవైపు కమ్మ లాబింగ్ ఎట్లాంటి కుట్రలు చేయబోతుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఈ ఎఫెక్ట్ రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమి మీద ఎలాంటి ప్రభావం చూపబోతుంది అన్నది వచ్చే ఎన్నికల్లో తేలనుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్